డైరెక్టర్ సుకుమార్ సినిమాలోని కొన్ని షాట్స్ చూసినప్పుడు రాజమౌళికి తీవ్రమైన ఇబ్బంది కలుగుతుందంట. ఎందుకు అసలు ఇబ్బంది ఎందుకు అనే విషయానికి వస్తే, రాజమౌళిని నీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు అని అడిగినప్పుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చెప్పే ఆన్సర్ ఏంటంటే సుకుమార్ అని చెప్పుకోవచ్చు. ఆయన డైరెక్ట్ చేసిన ప్రతి ఒక్క సినిమా కూడా చాలా అద్భుతంగా ఉంటుందనే విధంగా కూడా రాజమౌళి చెప్తా ఉంటాడు. కొన్ని సందర్భాల్లో కూడా ఆయనే స్వయంగా చెప్పాడు కూడా, అవన్నీ కూడా మనం చూసాం. సో ప్రజెంట్ మనం ఇక్కడ మాట్లాడుకున్న విషయం ఏమిటంటే, సుకుమార్ డైరెక్ట్ చేసిన కొన్ని సినిమాల్లోని షార్ట్స్ చూసినప్పుడు ఎందుకు ఇబ్బంది కలుగుతుందనే విషయానికి వస్తే, నేనొక్కడిని అనే సినిమాలో ఫస్ట్ టీజర్ రిలీజ్ చేసినప్పుడు అందులో మహేష్ బాబు స్టిల్ చూసినప్పుడు, అరే ఈ ఆలోచన నాకెందుకు రాలేదు, ఈ విధంగా నేనెందుకు ఆలోచించలేకపోయినా, ఈ విధంగా నేను ఏ సినిమాలో ఎందుకు చూపించలేకపోయినా అని రాజమౌళి మాత్రం ఇబ్బందికరంగా ఫీల్ అయ్యాడంట. అంటే ఈ సినిమానే కాదు, కొన్ని సినిమాల్లో ఆయన చేసిన సీన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. వాటిని చూసినప్పుడు అరే ఇలాంటి సీన్స్, ఇలాంటి ఆలోచనలు నాకెందుకు రాలేవు, నేను ఎందుకు చేయలేకపోయాననే విధంగా కూడా ఆయన అనుకోవడం జరుగుతుందంట. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు రాజమౌళికి ఉన్న పేరు చాలా అంటే వరల్డ్ వైడ్గా ఫేమస్ అయిపోవడం మనందరికీ కూడా తెలుసు. సో మరి అలాంటి ఒక డైరెక్టరే సుకుమార్ గురించి ఈ విధంగా మాట్లాడుతున్నారంటే ఆయన ఎంతో గొప్ప డైరెక్టర్ మనందరికీ కూడా తెలుసు. సో ప్రజెంట్ అయితే ఆయన పుష్ప 2 సినిమా చాలా బిజీలా ఉన్నాడు. అది కొన్ని కారణాల వల్ల, అనివార్య కారణాల వల్ల డిసెంబర్ 6th కూడా దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. అంటే మెయిన్ రీజన్ ఏంటంటే అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ ఇష్యూ అని కూడా చాలామంది అనుకుంటున్నారు. కాకపోతే షూటింగ్ ఇంకా కొన్ని పర్ఫెక్షన్ రావాలి, కొన్ని సీన్స్ కూడా పర్ఫెక్ట్గా రాలేవు, వాటిని రీషూట్ చేస్తున్నాము, వాటి వల్లనే ఈ సినిమాని పోస్ట్పోన్ చేయడం జరిగిందని సినిమా యూనిట్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ప్రజెంట్ అయితే ఇట్లా వీళ్ళిద్దరి మధ్య స్నేహబంధం అంటే అప్పట్లో ఆర్య సినిమా వచ్చినప్పుడు అరే వీడెవర్రా నాకు పోటీగా వస్తున్నాడు, అసలు వీడిని నేను ఎదుర్కోగలను అని కూడా రాజమౌళి అనుకున్నాడంట. అయితే అప్పుడు ఆయన అనుకునేదంటే అసలు ఆయన ముంగడ 2 ఆప్షన్స్, ఇటు ఒక విధంగా చూసుకున్నట్లయితే ఆయన ప్రేమించాలి, లేకపోతే ద్వేషించాలి. లైఫ్ లాంగ్ ద్వేషిస్తే ఏమొస్తుంది, ఒక ప్రేమగా స్నేహభావంతో చూసుకుంటే లైఫ్ లాంగ్ స్నేహం ముందుకెళ్తుంది అని కూడా అనుకున్నాడంట రాజమౌళి. సో తర్వాత తను స్నేహితుడిగా చేసుకోవడం, స్నేహభావంగా ముందుకెళ్ళడం జరిగిందంట. సో మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తను చేసిన సినిమాలో ఇలా కొన్ని సీన్స్ చూసినప్పుడు తనకు ఈ ఆలోచన నాకెందుకు రాలేదనే విధంగా కూడా ఆయన రాజమౌళి అనుకుంటాడంట. అంటే సుకుమార్ కాకుండా మిగతా ఏ డైరెక్టర్ చేసిన సినిమాలు చూసినా కూడా ఆయనకి ఇలాంటి ఫీలింగ్ రాలేదంట. సో మరి ఇలాంటి సందర్భాలు ఆయన విపరీతంగా ఫీల్ అవుతాను, విపరీతంగా ఇబ్బందికి ఫీల్ అవుతాననే విధంగా కూడా రాజమౌళి చెప్పడం జరిగింది.